నమస్తే మేడం. నమస్తే సార్. మేడం మీ పేరు? నా పేరు పి. మేరీ అండి. నేను మేరీ. హెల్త్ సూపర్వైజర్‌ని. ఓహ్! హెల్త్ డిపార్ట్‌మెంట్ సార్ ఆహా! మాది. హెల్త్ డిపార్ట్‌మెంట్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. అవునా? అంటే ఆమె మా రేణుక మేడం హెల్త్ డిపార్ట్‌మెంట్ అవును కాబట్టి సార్. మీ అందరిని పట్టుకొనొచ్చారు. రేణుకా మేడం ద్వారానే వచ్చినాం మేము. వండర్‌ఫుల్. 41 డేస్. ఆహా! ఇవాల్టికి 35 డేస్ అండి మేము ఓకే. ఈ ధ్యానంలో పాల్గొని. ఆహా! మొదటి నుంచి చూస్తున్నారు మీరు. వస్తున్నాం. ఎలా ఉంది మేడం ధ్యానం మీకు? చాలా బాగుందండి. ఆ! ఏం నచ్చింది మీకు చెప్పండి? అంటే మామూలుగా అసలు ధ్యానం పిరమిడు అది చెప్తుంటే వినేది మేము. కానీ అసలు ధ్యానం ఏ విధంగా చేయాలి, ఏంది అనేది తెలుసుకోవాలి అని నేను రేణుకా మేడం ద్వారా ఈ ధ్యానంలోకి జాయిన్ అయినా. హ్మ్. జాయిన్ అయిన రోజు నుంచి నేను అంటే 2 అవర్స్ కూర్చుంటున్నా లేదా అనేది కొంచెం భయమేసింది. హ్మ్. తర్వాత రోజు రోజుకి ఒక 5 డేస్ తర్వాత ఇంగా 6:30 ఎప్పుడైతుంది ఎళ్ళాలి అనేది ఆతృత అనేది వచ్చేసింది. ఓకే. ధైర్యం వచ్చింది మెయిను. హుహు. ఎవరితో అన్నా మాట్లాడాలన్నా గానీ హ్మ్. ధైర్యం. గట్టిగా పెట్టుకొని. ఆ! చాలా బావుంది. అంటే నేను క్రిస్టియన్‌ని ధ్యానంలోకి పోవాలా? వద్దా? అని ఆలోచించిన. కానీ ఇందులోకొచ్చినాక తెలిసింది. ఫస్ట్ అనుకున్నారు మీరు. అట్లా ఆ! అనుకున్నా. ఓకే. అయితే క్రిస్టియన్ అయినా గానీ మా బైబులు జీసస్ దాని ప్రకారం చూసినా, ధ్యానం ప్రకారంగా చూసినా వాక్యం అయితే ఒక ధ్యానాంశం ఇప్పుడు సారాంశం ఒక తీరే ఉందని నాకు అనిపిచ్చింది. అది క్రిస్టియన్ అయినా, బుద్ధుడైనా, జీసస్ ఆ! అయినా, లేపోతే ఇంకా రాముడైనా, మతాలు అనేవి మనం పెట్టుకున్నాం. పెట్టుకున్నాం. అవును. మనుషులు సృష్టించారు మతాల్ని. అవును సార్. వాళ్ళు మతం గురించి చెప్పలేదు. అవును. జీసస్ ఉన్నప్పుడు బైబిల్ లేదు. అవును. తర్వాత రాసుకున్నారు. అవును. ఆయన జెరూసలేము నుంచి కాశ్మీరొచ్చి ధ్యానం నేర్చుకొని, అవును సార్. అక్కడ హిమాలయాల్లో ధ్యానం చేసిన తర్వాత, ఆయన పూరీలో కొంతమంది గురువుల్ని కలిసి, అక్కడ ఎన్నో అద్భుతమైన విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని ఆయన నేర్చుకొని, అవును. ఆ తర్వాత ఆ విషయాల్ని ప్రచారం చేయడం కోసం ఆయన ప్రపంచం అంతా తిరిగాడు. అవును సార్. వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువగా ప్రచారం చేశారు. అవును. ఒక క్రీస్తు ప్రచారం చేశాడు కాబట్టి ఆయన్ని ఫాలో అయిన వాళ్ళంతా క్రిస్టియన్స్ అంటున్నారు. అంటే అవును. క్రిస్టియన్ అంటే క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు. ఫాలో అయ్యారు. రాముడిని ఫాలో అయ్యేవాళ్ళు మత ఆల్రెడీ హిందూ ఒక ధర్మంలో ఉన్నారు కాబట్టి మతం కాదు. అవును ఎందుకంటే సార్. ఇక్కడ భారతదేశంలో ఆధ్యాత్మికంగా మొదటి నుంచి ఉంది కాబట్టి ఎంతోమంది ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ హిందువుగానే అందరూ పరిగణలోకి వస్తారు. అవును సార్. అలాగే బుద్ధుడిని ఫాలో అయ్యేవాళ్ళు బుద్ధిస్ట్ అని. బుద్ధుడిని. అవును. అంతే తప్ప మతం. వాళ్ళు ఒక మంచి విషయాల్ని ఎప్పుడైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళని అనుసరించేవాళ్ళు అని అర్థం. అవును సార్. అంతే తప్ప ఒక మానవుడు శ్వాస, భోజనం ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరూ అందరూ తీసుకోవాల్సిందే. తీసుకోవాలి. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది మహాత్ములు చెప్తారు. అవును సార్. దాన్ని మనం ఫాలో అవుతాం. ఆ విషయాలే ఆయన కూడా చెప్పింది. అవును. జీసస్ చెప్పింది వాస్తవంగా దేవుడి రాజ్యం నీలోనే ఉంది. దేవుడి రాజ్యంలో చేరాలంటే చిన్న పిల్లలు కండి అని చెప్పారు. చిన్న అవును. పిల్లలు కావడం అంటే మనసు లేకుండా ఉండడం. ఉండటం. సో, మనసు లేని స్థితి ఎప్పుడొస్తది అంటే ధ్యానం చేస్తే ధ్యానంలో వస్తది. కూర్చున్నప్పుడు. సో, అది అర్థం గాక మనం ఊరికే ఏదో మతం అనుకుంటా అవును ఉన్నాం. సార్. అవును. సారాంశం పత్రి ఒక్కటే. గారు చాలా సందర్భాలు చెప్తుంటారు. ఎవరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉండండి. మతాలు ఓకే. మారొద్దు. మనం ఎందుకు క్రిస్టియన్‌గా పుట్టాం? అవును సార్. ఎందుకు ముస్లింగా పుట్టాం? హిందూ కుటుంబంలో పుట్టామంటే, ఆ మతంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవడం, నేర్చుకొని ఆచరించడం. అది సరిగ్గా ఆచరించాలంటే ధ్యానం చేయాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. ధ్యానం అవును. అంటే వేరే ఏం లేదు. మన లోపలికి మనం వెళ్ళడమే ధ్యానం. అవును. సో, అనుసరించడం వాళ్ళు చెప్పిన విషయాల్ని మనం పాటించడం. పాటించడం. సో, మీకు ఇంకా ఎలా అనిపిస్తుంది ధ్యానం తర్వాత మీ జీవితం? ఇంకా అంటే 41 డేసే కాకుండా కంటిన్యూషన్‌గా హ్మ్. ప్రతిరోజు గూడా చేసుకోవాలని ఆ ప్లేస్ గూడా మేమే చేసినామనమాట. ఓకే. అట్లనే అందరి సపోర్ట్ తోటి ఒక పిరమిడ్ గూడా నిర్మించుకోవాలని అనుకుంటున్నాం. ఓహో! అందరూ కలిసి హ్మ్. సామూహికంగా పిరమిడ్ నిర్మాణం మా చేసుకోవడం. వెరీ గుడ్. ఏరియాలోనే మీ ఏరియాలో. ఆ! హ్మ్. చేసుకోవాలని అనుకుంటున్నాం మీకు సార్. ఇంకా ధ్యానం ముందు, ధ్యానం తర్వాత మీలో మీరు గమనించిన విషయాలు? ధ్యానం చేస్తున్నప్పుడు ఒకలా అంటే తలనొప్పొస్తుంది. ఇక్కడి నుంచి ఇదంతా ఇట్లా పట్టేసినట్టుగా హ్మ్. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు హ్మ్. బాగా హెడేక్ వస్తుంది. ఓకే. హ్మ్. అంతకుముందు తలనొప్పి ఉండేదా మీకు? నాకు లేకపోయేది. ఓకే. తలనొప్పి అనేది తెలవదు ఆ! నాకు. ధ్యానం చేస్తున్నప్పుడే ఎక్కువ అనిపిస్తుంది. అట్లా ఆ! అనిపిస్తుంది. హ్మ్. తర్వాత? తర్వాత మళ్ళీ మామూలు హ్మ్. స్థితికి వస్తుందనమాట. ఓకే. అదొకటి గమనించిన. హ్మ్. నాకు అంటే మామూలుగా నేను ఈ డ్యూటీ చేసిన దగ్గర మాకు వేణుగోపాల్ రెడ్డి సార్ కర్తాల గురించి చెప్పేది హుహు. మా డాక్టర్ గారు. హ్మ్. హ్మ్.
ఎప్పుడు ప్రతి డిసెంబర్లో సారు కర్తార్ వెళ్తారనమాట. ఆహా. సారు సొంతంగా పిరమిడ్ కూడా వాళ్ళ ఇంటి మీద పెట్టుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి సార్. ఆ, ఓకే. ఇంకా అంటే అప్పుడు అనిపించేది ఎందుకు సారు ఊరికి అక్కడికి వెళ్తారు అని స్టాఫ్ని నేను అడిగిన. నేను వెళ్ళటం కొత్త అక్కడికి. మ్హూ. అక్కడ ఇట్లా ధ్యానం చేసుకోవటానికి వెళ్తారు సారు అని అంటే అంటే మీరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. అయితే ఎందుకు వెళ్తుర్రు అని తెలుసుకున్నాను అనమాట. మ్. ఇంకా నేను ఊరకు అనుకునేది మ్. పిరమిడ్ కట్టించుకున్నారు సార్ అక్కడికి వెళ్తారు. మమ్మల్ని చూస్తేనే మాలో ఉన్న అదంతా ఇట్లా చెప్పేస్తారు సార్. మా మనసులో ఏదో ఉన్నా కానీ ఇందం మాటలు ఉన్నారు మీరు మ్హూ. అని మమ్మల్ని ముఖం చూసే చెప్పేది. ఓకే. మేమేమన్నా బాధలో ఉన్నా కానీ ఏమన్నా అనిపించినా కానీ మ్హూ. ఆ సార్ని చూసినప్పుడల్లా అనిపించేది సార్ ఏది ఉన్నా కానీ ఇట్లా చెప్పేస్తారు. అబ్బా ధ్యానం వల్లే నా సార్ ఇట్లా చేసేదని. ఎట్లాగో అవకాశం ఈ రేణుకా మేడం ద్వారా మాకు ఇన్ని రోజులకి నాకు దొరికింది అనమాట. ఓకే. పిఎంసి చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఒక్కొక్కరు ఇంటర్వ్యూది పత్రిజీ సార్ గురించి అవన్నీ ఇంకా దీంట్లో జాయిన్ అయిన కాంచి ఊరకు అవే చూస్తున్నాం. మ్. మధ్యాహ్నం పూట ఏమన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు కూడా చూస్తుంటే మా కొలీగ్స్ అంటారు ఏంది నువ్వు మొత్తం ధ్యానంలో మునిగిపోయినవి. మునిగిపోయినవింది అని అంటారు. ఆ, కానీ చాలా బాగుంది సార్ ఆ. ఈ అనుభవం. ఈ ధ్యాన ఇట్లనే జీవి- కంటిన్యూషన్ ఉంటే ఉండాలని కోరుకుంటున్నా. అంతే కదా. మరి పిఎంసి గురించి మీ మాటల్లో చెప్పండి. పిఎంసి ఛానల్ ద్వారా తెలియని వాళ్ళందరూ కూడా సరే అందరూ కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకోలేరు కదా సార్. మ్. ఇంట్లో ఉండి కూడా ఆ ఛానల్ ద్వారా నేనైతే చాలా వరకు అది ఓపెన్ చేసి యూట్యూబ్లో చూస్తున్నా. మ్. తెలియని విషయాలన్నీ తెలుసుకుంటున్నాం. వండర్ఫుల్. దానివల్ల చాలా మెసేజ్ ఉంది. మ్. మంచిగా ఉంది ఛానల్ కూడా. పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ఇలాంటి సందేశాలు కానీ వీడియోస్ కానీ ఇంకా మంచి మంచి ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఓకే మీకు మేడం. మా థ్యాంక్ యూ. తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు అద్భుతమైన అనుభవాలు పిఎంసితో పంచుకున్నందుకు, థ్యాంక్ యూ. ఇంకా మీరు ధ్యానం చేసి ఉన్నత స్థాయికి ఆత్మోన్నతిని పొంది మరి మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఈ తప్పకుండా ధ్యానాన్ని చెప్తాం. పరిచయం చేసి వాళ్ళని కూడా ఆరోగ్యం వైపు ఆనందం వైపు మళ్ళించాలని. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.